హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరి సపోర్ట్తో కూడా ఇంకా ఫుల్ లెంత్ వ్లాగులు కూడా అప్లోడ్ చేస్తున్నాను. డే ఇన్ మై లైఫ్ కానీ, డే ఇన్ మై రొటీన్ కానీ, ఇంకా పచ్చళ్ళు కానీ, కుకింగ్ కానీ ఏదో ఒకటి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు వీడియో తీసుకోవడం మర్చిపోతున్నాను. ఇంకా ఇప్పుడు చెత్తవాడు ఇంకా రాలేదు, అందుకనే సందులు ఊడ్చేసి చెత్త అయితే ఎత్తేస్తున్నాను. ఊడవడం కానీ నీళ్లు జల్లడం కానీ ఏమీ చూపించడం లేదు. ఇగోండి, కొంచెం పెద్దగా ఉన్న చెట్టు కూడా అక్కడ ఒక కొబ్బరి చెట్టు లాంటిది ఉండే, అది కూడా కత్తి తీసుకొని వచ్చి కట్ చేసేసాను. ఇంకా చెత్తవాడు వచ్చి చెత్త తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా బయట ఊడవటమే. ఇంకా మాకు మోరీ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. ఇంకా బయటికి వెళ్తున్నా నేను. వెలుతురు అంతగా ఉంది కానీ ఇప్పుడు టైం వచ్చి 6:45 అయింది. ఇంకా వాకిలి ఊడ్చేయాలి. ఇంకా కార్ తీశారు కదా, అందుకనే బాగా చెత్త అయితే వచ్చింది. ఇప్పుడైతే ఉన్న చెత్త ఎత్తింది మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది రేపు తీసుకొని వెళ్తాడు. ఇటు సైడ్ ఊడ్చిందిను. ఇంకా ఇప్పుడు కార్ తీశాడు కాబట్టి కొంచెం చెత్త ఎక్కువగా ఉంది. డే మొత్తంలో నేను ఏం చేశాను అనేది మటుకు చూపిస్తాను. నిన్న సండే కాబట్టి కొంచెం లేజీగా ఉండే. టిఫిన్ కూడా 12 o'clockకి తిన్నాను. ఇక చూడండి, కార్ తీసాక కార్ కింద ఉన్న చెత్త ఇప్పుడు చూపిస్తున్నది. ఇంకా మాస శివరాత్రి ఈరోజు, రేపు సోమావతి అమావాస్య. నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోండి. ప్రతి నెల కూడా అప్పుడప్పుడు 6 నెలలకో 3 నెలలకో సోమావతి అమావాస్య వస్తూ ఉంటుంది. ఇగోండి, నీళ్ళు జల్లడం అయిపోయింది, చెత్త తీయడం అయిపోయింది. ఇంకా చెత్త అయితే తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ఎత్తింది రేపు తీసుకెళ్తాడు. ఇగో మా బ్లాకీ చూడండి, బ్లాకీకి అన్నం కూడా పెట్టాను నేను. కింద పెడుతున్నానని అనుకుంటున్నారా? ఊడ్చే పెట్టాను, అక్కడ ఏం మట్టి లేదు. అందుకనే బ్లాకీకి పెడితే నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా భయస్తురాలు. ఈ కుక్క కోసం కొంచెం అన్నం ఎక్కువగానే వండుతాను. ఈరోజు పాలు పోసి పెట్టాను, మజ్జిగ పోయలేదు. ఎవరు లేకపోతే మొత్తం బాగానే తినేస్తుంది, భయపడుకుంటూ చూస్తూ ఉంటుందన్నమాట అటు ఇటు. కొంచెం లేట్గానే పెట్టాను. ఇప్పుడు 9:30 టైం అవుతుంది. ఎందుకంటే ఏ కుక్కలు కూడా రావు. ఇదొక్కటే నాకు కాపలా కాసుకుంటూ కూర్చుంటుంది. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి, అంట్లు తోమాలి, ఇల్లు ఊడవాలి. ఇంకా అప్పుడప్పుడు ఇలా ఇంటి ముందరికి గుర్రాల్ని ఒంటెల్ని తీసుకొని వస్తారు సండేసు, వీకెండు. ఇంకా ఇప్పుడు సంక్రాంతి పండగ ఉంది కదా, ఇట్లా తీసుకొని వస్తారు. పిల్లలు ఎక్కుతూ ఉంటారనమాట, పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఎక్కుతూ ఉంటారు సరదాగా. ఇట్లా వెళ్ళడం, ఒక్క రౌండ్ వెళ్ళడం కూడా 30 రూపీస్ తీసుకుంటారు, 50 రూపీస్ కూడా తీసుకుంటారు. అంటే చిన్న పిల్లలకి ఒక రేటు ఉంది, పెద్దవాళ్ళకు ఒక రేటు ఉంది. ఇక్కడ నేను లోపలికి వచ్చేసాను. ఇంకా అది చూసుకొని ఎలా ఎక్కుతున్నారు పిల్లలు అని చూద్దామని వెళ్ళాను, కానీ పిల్లలు అయితే ఎక్కలేదు. ఇప్పుడు నేను గజ్జకాయ పౌడరు వేసుకుంటున్నాను. ఈరోజు వచ్చి 4th డే, అంటే ఇది నిన్నటి వ్లాగ్ కదా, అందుకనే చెప్తున్నాను. మజ్జిగ పోసుకున్నాను, కొంచెం వేడి చేస్తుంది. జ్యూసులు వాటరు ఎక్కువగా తీసుకోండి, మజ్జిగ కూడా ఎక్కువగా తాగండి, వాటర్ తాగలేని వాళ్ళు. ఈరోజు నేను టిఫిన్ వచ్చి 12 o'clockకి తిన్నాను. ఎందుకంటే సండే కదా, కొంచెం పనులన్నీ లేటుగా అయినాయి. ఇంకా స్నానం కూడా కాలేదు. ఇవాళ నేను కాలీఫ్లవర్, ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, కాలీఫ్లవరు బఠానీ కూర చేశాను. ఒక్క టమాటా వేసుకున్నాను. ఇంకా కాలీఫ్లవర్ తరుక్కొని కొంచెం ఉడకబెట్టుకున్నాను. ఈ లోపల వాషింగ్ మిషన్ సౌండ్ అవుతుందన్నమాట. అందుకనే బట్టలు తీసేసి బట్టలు ఆరేద్దామని అనుకున్నాను. బట్టలు కూడా ఆరేసేసి వచ్చేసాను. ఈరోజు వీడియో కూడా ఎక్కువగా తీయలేదు, ఏంటో అన్ఈజీగా ఉంటుంది. సండే సాటర్డేస్ అలాగే ఉంటాయో ఏమో మరి. ఈరోజు లేవడం తొందరగా లేచాను, కానీ కొంచెం నిన్న వాయిస్ చెప్పుకొని ఎడిటింగ్ చేసేసరికి అది 2 hours 1.5 hours నాకు వాయిస్ ఏంటో తేడా అయిపోయింది. అందుకనే కొంచెం ఇది అయిపోయానమాట. అయినా సరే అప్లోడ్ చేశాను. ఇప్పుడు కాలీఫ్లవర్ ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టాల్సిన పని లేదు, కానీ కొంచెం వాటర్ పోసి ఉడకబెడుతున్నాను. ఇక్కడ అన్నం పెట్టాను. ఈరోజు ఎక్కువగా ఏమీ వండలేదు, కాలీఫ్లవర్ కూడా సగమే చేశాను. కూర ఎక్కువగా తింటాను, పచ్చళ్ళు ఏవి ఎక్కువగా తినను. ఇంకా వాటర్ తీసేసాను కాలీఫ్లవర్లో, అంటే కొంచెం ఉంది. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకున్నాను కూరలో. బఠానీ, కాలీఫ్లవర్ ఒక్కసారే వేసేసుకోవచ్చు. దానికి ముందు 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకున్నాను.
కాలీఫ్లవర్ ఉడికితే కూర దబ్బునే అయిపోతుంది, కానీ స్టీమ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 నిమిషాలు ఉడకబెట్టాను. ఉప్పు కానీ పసుపు కానీ ఏవి వేసుకోలేదు. తిరగమూత గోల్డ్ కలర్లో అయితే సరిపోతుంది. ఇక్కడ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాక ఇలా ఒకసారి కలుపుకొని కాలీఫ్లవర్ బఠానీ 2 ఒకసారే వేసేసుకోవచ్చు. ముందుగా బఠానీలు వేసుకోకండి, బఠానీలు వేసుకుంటే అవి పేలుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే 2 కలిపి నేను ఒకటేసారి వేసేసాను. ఇంకా వేడి నీళ్ళు తాగుతున్నాను. తినే ముందు తాగడం అలవాటు కదా, అందుకనే వేడి నీళ్ళు తాగుతున్నాను. 1/2 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ లోపల వంట అయిపోతుంది కదా, అందుకనే వేడి నీళ్ళు తాగుతున్నాను. కూరలో పసుపు వేస్తున్నాను. ఆయిల్లో వేస్తే మంచి కలర్ వస్తుంది అని. ఇంకా పచ్చి పసుపు ఇంకా కొట్టి పెట్టుకోలేదు, అందుకని పచ్చి పసుపు కాకుండా పౌడరే వేశాను. ఇది కూడా పసుపు కొమ్ములతో పట్టించింది, జల్లించి మరీ వాడుకుంటాను. ఇక్కడ ఉప్పు కూడా వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకుంటే కారం వేసుకోవాల్సిన పని లేదు, కూర ఇలాగే తినచ్చు. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు చీల్చలేదు కదా, అందుకని నేను కారం కూడా కొంచెం వేసుకున్నాను. ఇంకా టమాటా కడిగేసి ఒక్క టమాటా మటుకు వేసుకున్నాను. టమాటాలు అంటే చాలా భయం అయిపోతుంది, ఎందుకంటే తరగకుండా వేసుకుంటే మళ్ళీ లోపల ఏముంటాయో అని భయం అవుతుంది. మీరు కూడా జాగ్రత్తగా టమాటాలు చూసి మరీ కట్ చేసుకోండి. ఇంకొకటి హోల్స్ ఉన్నా కానీ మచ్చలు ఉన్నా కూడా అక్కడ కూడా ఒకసారి కట్ చేసి చూడండి, ఎందుకంటే పురుగులు ఉంటున్నాయి, చెట్లు కూడా వస్తున్నాయి. ఇక్కడ చిటికెడంటే చిటికెడే కారం వేశాను నేను. ఇంకా కారం వేసాక కలిపి మూత పెట్టేశాను. ఇంకా సాయంత్రం ఈరోజు మాస శివరాత్రి కదా, 6 లోపలే దీపం పెట్టుకోవాలి, అందుకని నేను పెందలాడే ఈరోజు మటుకు మాస శివరాత్రి గుళ్ళోది అభిషేకం కూడా పెట్టాను. ఇంకా మాస శివరాత్రి విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇంకా సాయంత్రమే పూలు కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే ఈరోజు మాస శివరాత్రి కదా, నెల రోజులు పూజ చేసిన ఫలితం వస్తుంది. ఇంకా కనకదార స్తోత్రము ఇవన్నీ కూడా చేసుకున్నాను. గుళ్ళో మటుకు ఈరోజు ప్రత్యేకంగా చెరుకు రసంతో అభిషేకం చేసిన ద్రాక్ష పండుతో కానీ, లేదంటే మనం చిన్న చిన్న గ్లాసులు చెరుకు రసం తీసుకెళ్ళి గుళ్ళో ఎవరికైనా పంచితే కూడా రుణ బాధలు తీరుతాయట. ప్రతి నెల అమావాస్య ముందు చతుర్దశి రోజున మాస శివరాత్రి వస్తుంది. మనకి శివరాత్రి ఎలాగో ప్రతి నెల కూడా మాస శివరాత్రి రోజు మనము ఇలా అభిషేకం చేసుకుంటే మంచిది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మటుకు పొడం వేయాలి, చక్కెరగా వేయకూడదు. ఇంకా చెరుకు రసం, ద్రాక్ష రసం మీ ఇష్టం. ఇంకా బంగారం కూడా పెట్టి సహస్రధార పాత్రలో బంగారం పెట్టి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలియని విషయం, కొంతమంది రాగి చెంబుతో కూడా భగవంతుడికి అభిషేకం చేయకూడదు అని అంటారు. ఆ విషయం కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు. మరి ఏది కరెక్టో మనమే సందిగ్ధానంలో పడుతున్నాం. ఇంకా పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ, చక్కెర కానీ వేసేటప్పుడు కూడా ఇలా ప్యాకెట్లతో కూడా పోయకూడదు అని అంటారు. మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, మనం చేస్తున్నాం గుడ్డిగా అని నేను అనుకుంటూ ఉంటాను. ఇంకొకటి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు మాస శివరాత్రి రోజు. ఇంకా బిల్వదళాలతో కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. బిల్వదళాలంటే శివుడికి చాలా ఇష్టం కదా, శివుడికి అష్టోత్తర శతనామావళితో ఇంకా అమ్మవారి అష్టోత్తరంతో కూడా చేస్తే చాలా మంచిది. లక్ష్మీ అష్టోత్తరంతో గనుక బిల్వదళాలతోటి శివుణ్ణి అర్చిస్తే సిరి సంపదలకి లోటు ఉండదు అని అంటారు. ఇంకా ఈరోజు ప్రతి నెల కూడా మాస శివరాత్రి రోజు ఇలా జరుగుతూనే ఉంటుంది గుళ్ళో. ఇంకా నైవేద్యాలు అయితే పండ్లు పెట్టచ్చు, బెల్లం పెట్టచ్చు, అది మన ఇష్టం. ఇంకా అభిషేకాల గురించి కూడా పాలు, పెరుగు, తేనె అన్నీ వేయాలా అనేది కూడా కాదు, ఎందుకంటే కేతుగ్రహము క్షీణిస్తుందిట మాస శివరాత్రికి ముందు. అంటే అమావాస్య చందమామ చిన్నగా అయిపోయి చీకటికి అవుతూ ఉంటాడు కదా, అందుకనే మనము ఆ చంద్రుడిని అనుగ్రహం కోసం, కేతువుకి అనుగ్రహించడం కోసం మాస శివరాత్రి రోజు కొంతమంది ఉపవాసం ఉండి నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటారనమాట. దాని గురించి నాకు తెలిసింది నేను చెప్పాను. ఇంకా రేపు వచ్చేసి సోమావతి అమావాస్య, అంటే చాలా ప్రత్యేకం.
తర్పణాలు, దానాలు, ప్రత్యేక పూజలు రేపు కూడా జరుగుతాయి. ఇంకా సోమవారం అంటే శివుడికి ఎట్లాగో ప్రీతికరమే కదా, అందుకనే రేపు కూడా సోమావతి అమావాస్య రోజు అభిషేకం చేసుకున్నా మంచిది. ఈ నెల కాకపోతే ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి నెల వస్తుంది కాబట్టి ఎవరి శక్తి కొలది వాళ్ళు చేయండి. ఉపోషాలు ఆరోగ్యాన్ని బట్టి చేయండి. ఉపోషం ఉండే చేయాలి అనేది ఏమీ లేదు. ప్రతిరోజు కూడా ప్రదోష వేళల్లో శివుడికి నామం చదువుకుంటే ఓం నమ శివాయ అనుకున్నా కూడా చాలు, ఆయన కరుణిస్తాడు. దయామయుడు కదా శివుడు. శివరాత్రి మనకి సంవత్సరానికి ఒకసారే వస్తుంది. మాస శివరాత్రి ప్రతి నెల కూడా వస్తుంది. ఎవరి శక్తి కొలది వాళ్ళు ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి. ప్రదోష వేళల్లో చేసుకున్న పూజ చాలా ఫలితం ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో చేసిన పూజ చాలా ఫలితాలని ఇస్తుంది అని అంటారు. అందుకనే ఇంకొకటి, ప్రదోష వేళల్లో శివుడికి చేస్తే చాలా మంచిది అని అంటారు. అందుకనే నాకు ఈరోజు ఇది చెప్పాలనిపించింది, చెప్పాను. ఇలా చేయాలి అలా చేయాలని భగవంతుడు అయితే చెప్పలేదు. ఈ స్తోత్రాలు ఆ స్తోత్రాలు మీకు వస్తే చదువుకోండి, లేకపోతే కూడా పర్వాలేదు. ఓం నమ శివాయ అనుకోవడం అయితే వస్తుంది కదా, అందుకనే అంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనము మామూలు శివలింగానికి చేసుకుంటూ ఉంటాం కదా, బ్రహ్మసూత్ర శివలింగానికి చేస్తే ఎన్నో వేల కోట్ల సార్లు చేసినట్టు ఫలితం వస్తుందిట. అది కూడా నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసింది, అందుకనే చెప్పాను. అన్ని చోట్ల బ్రహ్మసూత్ర శివలింగం ఉండదు. నేను వెళ్ళే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుళ్ళో బ్రహ్మసూత్ర శివలింగం ఉంది. ఈసారి మీకు చూపిస్తాను. ఎప్పుడూ కూడా చూపించడానికి కుదరటం లేదు, ఎందుకంటే అక్కడ అంతా అలంకారం చేసేసి నాగపడిగ పెట్టేసి పెడుతున్నారు కదా. ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఫోటో అయినా పెడతాను, లేదనంటే కనుక మీకు వీడియో తీసి షార్ట్లో అయినా అప్లోడ్ చేస్తాను. ఇంకొకటి, నేను కావేరీ వెళ్ళాను. మైసూర్కి వెళ్ళినప్పుడు అక్కడ కావేరీ నది స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఉన్నది బ్రహ్మసూత్ర శివలింగం. ఓం నమ శివాయ అన్నా, లేదు ఒక పాట పాడినా, అక్కడ ఏది చేసినా కూడా కొన్ని కోట్ల సార్లు చేసిన ఫలితాన్ని శివుడు ఇస్తాడుట. మామూలు శివలింగానికి బ్రహ్మసూత్ర శివలింగానికి ఉన్న తేడా ఇది, అందుకనే చెప్తున్నాను. అంటే మామూలు శివలింగానికి బ్రహ్మసూత్ర శివలింగానికి అభిషేకం చేస్తే రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అని చెప్తున్నాను, అంతే. ఇంకొక విషయం ఏంటంటే, శివుడు మనకి ఎలా చేసినా కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఉపోషం ఉన్నావా లేవా అనేది కాదు, ఇది పాలు పోసావా పెరుగు పోసావా అనేది కూడా ఆయన చూడడు. మనము మనసు పెట్టి పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే అభిషేకం మంత్రాలు జరుగుతున్నాయి. నిన్న షార్ట్ అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడైతే నేను మ్యూట్ చేసి వాయిస్ ఇచ్చాను. ఇంకా తిరుపతి నుంచి వచ్చాను కదా, మా వారికి ఫీవరు, కోల్డ్, కాఫ్, ఎందుకంటే అంత మంచు అంత వాన పడ్డది. ఇప్పుడు చూపిస్తున్న ట్యాబ్లెట్స్, ఒకటి ఆవిరి పెట్టుకోవడానికి, 2 యాంటీబయాటిక్లు, ఒకటేమో అలగ్రా ట్యాబ్లెట్ అంట, జలుబు దగ్గుకి ఇచ్చారు. ఇంకా వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను. ఇంకా సింపుల్గా ఈరోజు సండే రోజు ఎక్కువగా వ్లాగ్ తీయలేదని చెప్పాను కదా, ఇంకా బాటిల్ ఖాళీ అయిపోయింది. ఇంకా అన్నం పొద్దున వండింది ఎవరం తినలేదు, అందుకనే ఈరోజు ఏం వారం కాదు కాబట్టి అన్నం పాడేయడం ఎందుకని చెప్పి వేడి నీళ్ళు బాటిల్లో పోసేసి డిన్నర్ అయితే అన్నం తిన్నాము. ఇంకా కొంచెం గ్లాస్లో వాటర్ పోసుకున్నాను, ఆ వాటరే అన్నం తిన్నాక తాగుతాను. ఇంకా నీళ్ళు తాగి డిన్నర్ చేయడమే, డిన్నర్ చేశాక ఇంకా పడుకోవటమే. మరి ఫుల్ లెంత్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను రేపు. బాయ్. మరి ఇంకా దానిమ్మకాయలు తీసుకొని వచ్చాను, రేపు దేవుడికి నైవేద్యం పెట్టాక అప్పుడు జ్యూస్ చేసుకొని తాగాలి. మరి వీకెండ్ అయిపోయింది, రేపటి నుంచి అందరూ కూడా బిజీ షెడ్యూల్కి అయిపోతారు. మరి న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏంటి? బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.